నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. మాచిరాజు కామేశ్వరరావు గారి కథలు చెప్తున్నాను కదా. అవునవును. ఓ కథ చెప్తాం భారతి. పూర్వం అంట ఒక పల్లెటూరులో పార్వతమ్మ అని ఒక ముసలావిడ ఉండేది. పార్వతమ్మ. కుటుంబం లేదు ఆవిడకి. ఏదో కొంచెం చెయ్యి అవుడో ఏదో కూడా పాపం ఈ అంగవైకల్యంతో పని చేసుకుని బతకలేక భిక్షాటం చేసి పొట్ట పోసుకునేది పెద్ద ఆవిడ. అయితే ఈ భిక్షాటం చేసుకునే క్రమంలో ఆవిడకి ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు ఒకడు దొరికాడు, అనాథుడు. ఎవ్వరు లేరు పాపం వాడికి. ఆ పిల్లాడి పేరు అనంతుడు. అనంత్. ఆ అనంతుడిని చేరదీసింది, తనతో పాటు తిప్పుకునేది. పిల్లవాడి పాపం చదువుకుంటాడని వాడిని స్కూల్లో చేర్చి పాఠశాలకు పంపించి తను భిక్షాటంతో పిల్లవాడిని పెంచి పెద్దవాడిని చేసింది. ఏదో 10 పైసలు దాచుకుని వాడికి తిండి తిప్పలు చూసి తను తెచ్చిన తిండి వాడికి పెట్టి వాడికి ముందు పెట్టి వాడి పొట్ట చూసి పిల్లవాడిని పెంచింది. కొంచెం పెద్ద క్లాసులకి చదువుకొచ్చాక వీడు తెలివిగలవాడు, చక్కగా చదువుతున్నాడని బళ్ళు అయ్యగారులు వాళ్ళు వీళ్ళు వాడిని పై చదువులకు కూడా చదవాయిచ్చారు. మెల్లిగా పెద్ద చదువులు అయ్యాక వాడికి చక్కటి ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం. వచ్చేసరికల్లా వాడన్నాడు, అమ్మా అవ్వా నువ్వు ఇంకా ఈ రోడ్ల మీదకి వెళ్ళబోక, పెద్దదాని అయిపోయా, ఓపిక కూడా లేదు, హాయిగా ఇంట్లో ఉండు, మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఆవిడని ఇంట్లోనే ఉంచుకున్నాడు. అవ్వ మనవడు కలిసే ఉండేవాళ్ళు. వీడికి చక్కటి ఉద్యోగం వచ్చిందిగా చుట్టుపక్కల వాళ్ళంతా మానవుడికి పెళ్లి చేయవా అనేవాళ్ళు. పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఈ పెళ్లి సంబంధాల్లో ఎట్లాగా ఈ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం అవటం, చూడడానికి చక్కగా ఉన్నాడు, బుద్ధిమంతుడు, కష్టపడి చదువుకున్నాడు. ఈ లక్షణాలు చూసి ఎవరైనా పిల్లనిస్తారు. ఇక వాడి కులగోత్రాలు అడగకుండా. ఇప్పుడు కూడా అలా చేస్తారు కదా జయ. అయితే మంచి సంబంధాలే వచ్చినాయి. వస్తే పొరుగుళ్ళో ఉన్న ఒక ప్రభుత్వోద్యోగి కుమార్తెని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పిల్ల పేరు అమల. తల్లికి, మా అవ్వకి, మనవడికి ఇద్దరికి నచ్చింది పిల్ల, చక్కటిది, బుద్ధిమంతురాలు, పని పాట చేస్తుంది. సరే పెళ్లి చేసుకున్నాడు. అతను రోజు ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడు, ఆ పిల్ల ఇంట్లో ఉండేది. అయితే ఈ పిల్ల చక్కగా వంట తంటా చేసి పెట్టేది, కానీ ఇతనికి వంటగా ఉండేది. ఈ బిచ్చగత్తకి నేను ఎందుకు వంట చేసి పెట్టాలి? ఆవిడ ఇంట్లో ఉండేది, పెద్దదైపోయింది. ఆ అన్నం ఆ వేళకు అన్నం పెట్టాలి, నేను చక్కగా రుచిగా వంట చేసి నా మొగుడికి పెట్టుకోవాలి, ఈ ముసలిదానికి నేను ఎందుకు పెట్టాలి, ఇవిడ బిచ్చగత్తె అని ఆవిడ మొహం గిట్టేది కాదు. ఏదో పిల్లి మీద ఎల్లి మీద పెట్టి తిట్టేది. అడుక్కు తిన్నప్పుడు వచ్చినట్టుగా ఇప్పుడు ఎటా వస్తాయి అలాంటివి కూడా ఏవో అనేది, నచ్చేది కాదు. అయితే ఆవిడ కూడా ఈ మాట్లాడకుండా ఊరుకునేది. భిక్షాటన చేసేటప్పుడు ఎవరైనా అదిలించటం అలవాటే ఆవిడకి. సర్లే కోడలు కొడుకుతోటి బాగానే ఉంటుంది, పిల్లాడితో బాగుంటుందిగా, ఊరుకునేది, చెప్పేది కాదు. అనంతుడికి తన భార్య ధోరణి అర్థం కాలేదు. చాన్నాళ్ళు రోజులు గడిచినాయి. తల్లులు చెప్పారనుకో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గొడవలు వస్తాయి, ఎందుకులేని ఆవిడ మాట్లాడకుండా ఊరుకునేది. క్రమంగా ఈ పార్వతమ్మకి ఏదో కొంచెం అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే పూర్వకాలం అయితే, ముందు రోజులైతే ఎట్లా పోయేదో, సంపాదించే పిల్లవాడు ఇంట్లో ఉంటే వెంటనే వైద్యం చేయించాలని చూస్తారు కదా, వాడేదో వైద్యానికి ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. డాక్టర్ని తీసుకొచ్చేవాడు, ఆయన మందులు అంటే అవన్నీ ఇవన్నీ తెచ్చి అవ్వకాన్ని రంగరించి పోసేవాడు, శ్రమ పడేవాడు బాగా. ఈ అమ్మాయికి అమలకి మహామంటగా ఉండేది. వదిలేస్తే పోతుంది కదా దాని దారిన ఆవిడ, ఈ మోతబరు ఉండదు మనకి, ఈ లగేజ్ ఎందుకు, వైద్యానికి ఖర్చు పెడుతున్నాడని విసుక్కునేది. అయితే ఒకనాడు ఏమైంది, పెద్ద పండుగ దగ్గరకు వస్తుంది, ఏమండి నాకు పట్టు చీర కొని చాలా రోజులైంది, ఈ తెప్ప పట్టు చీర కొనాలంది. అనేసరికల్లా అతను అన్నాడు, చూస్తున్నావు కదా అవ్వ వైద్యానికి బోళ్ళు ఖర్చు అవుతుంది, ఇప్పుడు వద్దు, పట్టు చీరలు అవి ఇప్పుడు ఏం వద్దు అనేసరికల్లా ఆవిడ ఏమంది, అమ్మాయి అమల నాకంటే బిచ్చగత్తే ఎక్కువ మీకు అంది. అనేసరికి కేకలేసాడు, ఏం మాట్లాడతావు అది ఏం మాటలు, అవన్నీ బిచ్చగత్తే అనద్దు, నువ్వు ఇలా మాట్లాడద్దు అనేసరికి అని లేచి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే ఈ పిల్లకి పిచ్చి కోపం వచ్చేసింది, తెగ తిట్టింది ఆవిడని. సాయంకాలం భర్త వచ్చేసరికి ఏమన్నది, పొద్దున్నుంచి ఎంత క్షోభగా ఉందో తెలుసా, నేనంటే అంత నిర్లక్ష్యమా మీకు, ఏరుకోరి చేసుకున్నామనే, ఒక బిచ్చగతికి ఇచ్చిన పాటి గౌరవం ఇవ్వరా నాకు, ఈవిడ ఇంట్లో నుంచి పంపించేస్తే కానీ నేను ఇంట్లో ఉండను అని ఏదో గట్టిగా మాట్లాడేసరికి అతను కేకలేసాడు. భార్య పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో నాకు తెలియదు అనుకోవద్దు, నువ్వు భార్యగా నువ్వు నా బాధ్యత ఎట్లాగో అవ్వ బాధ్యత కూడా నాదే. ఆవిడ నన్ను పెంచింది, నన్ను చేరదీసింది, అవ్వ పట్ల పూర్తి బాధ్యత వహించవలసిందే నేను. భార్యగా నీ పట్ల నీకు పట్టు చీర కాస్తే మామూలు చీర కొంటాను అనేసరికి అమ్మాయికి ఏమీ నచ్చలేదు. రాత్రి ఉత్తరం రాసిపెట్టి తెల్లవారుజామునే బయలుదేరి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు ఆవిడని వదిలించుకుంటేనే నన్ను తీసుకెళ్ళటానికి రా, లేకపోతే నీతో కాపురానికి నేను రాను
నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. దారిలో ఏదో బండి కనబడితే బండి ఎక్కింది, పెట్టబేడ ఉంది, ఓ చిన్న సంచి సర్దుకుని వెళ్ళిపోయింది. మొగుడు చచ్చినట్టు వస్తాడు అనుకుంది. ఈ అనంతుడు ఉత్తరం చూశాడు కానీ ఏం మాట్లాడలే. ఈ లోపల ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న అన్నయ్య ఉన్నాడు, తల్లి లేదు ఈ అమలకి. నాన్న అన్నయ్య ఉన్నారు. అన్నయ్యకి ఇంకా వివాహం కాల. అంతకుముందు పుట్టింట్లో చక్కగా వంట చేసేది, పెద్దవాళ్ళిద్దరికి పెట్టేది తండ్రికి అన్నయ్యకి. అదే వంట అక్కడ చేసేది. ఇంత స్పీడ్గా వచ్చిన దాన్ని చూసేసరికల్లా వాళ్ళ నాన్న అన్నాడు, ఏమిటి అమ్మ ఒకదానివే వచ్చావు, పండుగకు వస్తావనుకున్నావు, ముందే వచ్చావు. అనంతరం ఎట్లా ఉన్నాడు, పార్వతమ్మ కులాసాగా ఉందంటే, బిచ్చగత్తే ఎక్కువ నాన్న మీ అల్లుడికి, నాకేమీ నచ్చలేదు, పండగకి పట్టుచీర కొనమంటే అవ్వక వైద్యం అంటాడు, వదిలేస్తే పోయేదానికి, నేను ఆ బిచ్చగతకు వండి పెట్టడానికి పెళ్లి చేసావా ఏమిటి నాన్న నువ్వు, నాకేం నచ్చలేదు, నేను చచ్చిన వెళ్ళను మా ఆయన బుద్ధి తెచ్చుకొస్తే కానీ అని రుసరుసలాడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తండ్రి కొడుకు మొహం చూసుకున్నారు. అర్థమైంది. అయిపోయింది. ఈ అమ్మాయి చక్కగా స్నానం పానం చేసి ఏదో కాస్త పోయి రాజేసి వంట చేసేసి మధ్యాహ్నం భోజనం చేసి అన్నయ్యకి నాన్నకి క్యారేజీలు కట్టించి పంపించేసి, అలవాటు కదా, అది తాపీగా కూర్చుంది. సాయంకాలం చీకటి పడినా నాన్న రాల. చీకటి అయిపోయింది. ఏమిటా నాన్న రాలేదని వాకిట్లోకి ఇంట్లోకి తిరుగుతుంది. రోజువారీ వేళ దాటిపోయింది. కచేరీ నుంచి వచ్చే వేళ దాటింది. పక్కింటి రామయ్య గారు కనపడ్డాడు. రామయ్య బాబాయ్, మా మామయ్య మా నాన్నేడి, కానీ ఎంతసేపు అయింది రాలేదంటే, అమ్మ నీకు చెప్పచ్చో చెప్పకూడదోనే, ఏం చేయాలో, మరి మీ నాన్న ఇవాళ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడమ్మా, పట్టుబడిపోయాడు, మొహం చెల్లకి ఇంకా వచ్చి ఉండడు అనేసరికి వణికిపోయింది అమ్మాయి. ఉద్యోగం పోతుంది మీ నాన్నకి అని చెప్పాడు. ఉద్యోగం పోయి లంచం తీసుకుంటూ పట్టుబడ్డమంటే ఎంత పరువు తక్కువ, ఇంట్లోకి బయటకి తిరుగుతోంది, అన్నయ్య రాలేదు నాన్న రాలేదు, ఏం జరుగుతోందో తెలియదు. వాకిట్లో కూర్చుంది చాలాసేపు. ఇంతలో పెరట్లో ఏదో అలికిడయ్యి గబగబా పెరట్లోకి వస్తే వాళ్ళ నాన్న ఏదో కాగితం రాసి కాగితాన్ని నూతిగట్టు మీద పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతూ కనపడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నాన్న ఉండు నాన్న అని ఆ కాగితం పట్టుకొచ్చింది. నేను ఎవరికి మొహం చూపించలేను, మరణించడానికి వెళ్ళిపోతున్నానని కాగితాల్లో ఉంటే ఈ అమ్మాయి తండ్రిని పట్టుకుని వాళ్ళ ఇచ్చింది. అయ్యో నాన్న, ఇంత పని చేస్తావా, ఏదో పొరపాటు అయ్యింది, ఇంత పని చేస్తే అంటే నమ్మ ఉద్యోగం పోతుంది అన్నాడు. పోతే అన్నయ్య లేడు, అన్నయ్యది బాధ్యత కాదు, అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యకి ఉద్యోగం ఉంది, తండ్రిని చూడాల్సిన బాధ్యత లేదా అన్నయ్యకి? తండ్రిగా తన బాధ్యత, కొడుకుగా తన బాధ్యత నిర్వహించడా? వింటూ ఉండదు ముందుగానిలే నాన్న, పోతే పోయింది ఉద్యోగం, పోయినా సరే నీ కొడుకున్నాడు, కొడుకుదే కదా నీ బాధ్యత, మమ్మల్ని వదిలిపెట్టి ఇట్లా అన్యాయం చేయక నాన్న అని కావలించుకుని ఏడ్చింది. అన్నయ్య లోపలికి వచ్చాడు. బాధ్యత సంగతి సరే, నాన్న చూడు ఇంత పని చేశాడు, లంచం తీసుకున్నాడు, పట్టుబడ్డాడు, పరువు పోయింది, అసహ్యం వేయట్లేదు నీకు నాన్నంటే అన్నాడు. అంటే అసహ్యం ఎట్లా వేస్తుంది, నాన్న వల్ల ఏదో పొరపాటు అయింది, తండ్రిగా నా గౌరవం వీసం ఎత్తు తగ్గల, అమ్మ చనిపోతే మన ఇద్దరిని పెంచి పెద్ద చేశాడు, నాకు పెళ్లి చేశాడు, రేపు నీకు పెళ్లి చేయబోతాడు, ఇల్లు బాకిలి ఏర్పరిచాడు, ఇంకేంటి నాన్న ఏదో వల్ల ఏదో పొరపాటు అయింది, నాన్నని ఎందుకు అసహించుకుంటాం మనం అన్నది. సరే, సంఘంలో పరమ తప్పుగా భావించే లంచం తీసుకుంటున్న నాన్నేమో నీకు అసహ్యంగా లేడు, కొడుగ్గా నేను బాధ్యత వహించాలంటున్నావు, మరి అవకరంతో పొట్టపోసుకునే దారి లేక భిక్షాటం చేసిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం, ఆవిడికి రోడ్డు మీదకి దొరికి, నేను సొంత పిల్లల్ని చూశాడు నాన్న గొప్ప నీకు, రోడ్డు మీద దొరికిన అనంతుణ్ణి ఆవిడ పెద్ద చేసి వాడికి ఒక ఉద్యోగం, వాడి జీవితం ఏర్పరిచి వాడికి ఒక పెళ్లి చేసి వాడి పెళ్ళాన్ని చీత్కరిస్తున్నా నోరు మూసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్న పార్వతమ్మకేమో ఏ విలువ లేదు, ఆవిడంటే నీకు అసహ్యం, ఆవిడ బిచ్చగత్తె, కాలు చెయ్యి అన్నీ ఉన్న నాన్న లంచం తీసుకోవచ్చు, లంచగొండ ఎక్కువ బిచ్చగాడు ఎక్కువ అంటే ఎవరిది ఎక్కువ తప్పు, బిచ్చగాడిది తప్పు కాదు, అంతేగా, వాడికి వేరే చారలేదు, లంచగొండి తప్పు అనేసరికి అమ్మాయి వెంటనే గటక్కమని అంది లోపల. నిజం కదా, నాన్న బాధ్యతగా పెంచాడంటే నాన్నకి పుట్టాం కాబట్టి నాన్నది బాధ్యత, పరాయి బిడ్డ ఎవరో రోడ్డు మీద దొరికిన పిల్లవాడిని 6 ఏళ్ల వాడిని చేరదీసి నాకే బరువు, నీకు నేనెక్కడ పెడతానని ప్రపంచమంతా తోసేసిన వాడిని దగ్గర పెట్టుకుని వాడిని ప్రయోజకుడిని చేస్తే నేను తప్పు చేశాననిపించింది. అప్పుడు అందే, అన్నయ్య నన్ను క్షమించు, నేను తొందరపడ్డాను, మీరు అన్నీ ఆలోచించి నాకు పెళ్లి చేసిన నేను అమ్మమ్మని అవ్వని ఇట్లా తక్కువ చేశాను, నాన్నకు ఉద్యోగం పోతుందో ఏమిటో అన్నయ్య, పాపం, కాస్త నాన్న సంగతి జాగ్రత్తగా చూసుకుంటావా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను.
తాన్నయ్య నవ్వాడు. నాన్న ఉద్యోగం పోలేదు, ఆయన లంచం లంచం తీసుకోలేదమ్మా. నీకు అర్థమయ్యేలా మేము ఎన్ని మాటలతో చెప్పినా నీకు అర్థం కాదు. మేము చెప్పితే సిచ్యువేషన్ వస్తే కానీ నీకు తెలియదు కదా. నీ నెత్తి మీదకి వస్తే నీకు అర్థమైంది. పక్కింటి రామయ్య బాబాయ్ మేము కలిసి ఈ నాటకం ఆడాం. నాన్న ఉద్యోగం పోలేదు. నీ మొగుడు లంచగొండు కాదు, బుద్ధిమంతుడు. మన నాన్న మేము కూడా అంతేనమ్మా. మనుషులు ఎలా ఉండాలి, పరిస్థితులను బట్టి అవతల వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. నీకు వాకిట్లో వచ్చిన బిచ్చగత్తె వేరు, వాళ్ళని కూడా మనం చీత్కరించకూడదు. వాళ్ళ గతి గడుకుపోయి వచ్చారు, ఇస్తే పెడితే పెట్టు, లేకపోతే చీత్కరించకూడదు. మనం తప్పు. మనలాంటి మనుషులే వాళ్ళు కూడాను. ఉంటే పెట్టు, లేకపోతే పైకి వెళ్ళి నాయనా అని చెప్తే సరిపోతుంది. పెంచినమ్మా అని ఇట్లా అనొచ్చా ముసలిదాన్ని పాపం అనేసరికి ఆ అమ్మాయి బట్టలు సర్దుకుని చిన్న మూట తెచ్చిందిగా, ఆరేసిన బట్టలు మూటలో సర్దుకుని నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. చిన్న కథ అయినా ఎంత బాగుంది. చాలా చాలా బాగుంది. కొడుకు బాధ్యత అంతే. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అప్పు ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సంతకాలని, సాక్ష్యాలని రకరకాల హడావుడి చేస్తూ ఉంటాం. అలా చేసినా కూడా మోసం చేస్తారు, మోసపోతూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, స్టాంప్ పేపర్లని, రిజిస్ట్రేషన్ అని, ఇంకొక సాక్షి అనేసి. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదండి? ఇలాంటి మోసాలు జరుగుతూ ఉండేవా? ఇలా సాక్ష్యాలు కూడా ఉండేవా రమ్మగారు? సాక్షి ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు మధ్యవర్తులు. మధ్యలో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు అప్పిచ్చేవాడు, ఒకళ్ళు తీసుకునేవాడు. ఒక కాగితం రాయించుకోవటము, లేకపోతే ఫలానా వాళ్ళు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరో మధ్యవర్తిగా ఉండటము, మున్సబ్ గారు, కరణం గారు ఎవరైనా మధ్యలో ఉండి ఇప్పించటము, వాళ్ళ మాట నడవాలి కదా, అలా ఉండేది. అయితే అన్ని చోట్ల అలా ఉండదు కదా. ఏదో మనం తెలుసు కదా అని 10,000, 20,000, 25,000 చేబదుళ్ళు ఇవ్వటం అలా చేసేవాళ్ళు ఇదివరకు. ఇచ్చిన వాడు వెనక్కి తిరిగిస్తాడు, ఇవ్వని వాడు ఎగ్గొట్టేస్తూనే ఉంటారు. అలా అదొక పద్ధతి, అదొక పందా మనుషులది. ఇలాంటి దాని మీద ఒక కథ చెప్తాం. పూర్వం ఒక పల్లెటూళ్ళలో నారాయణ శెట్టి గారని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఓ రోజు ఆయన కొంచెం వర్షాకాలం ఎక్కడికో నడిచి వెళ్తున్నాడు. అప్పట్లో అంతా నడకలే కదా. వెళ్తుంటే ఆయనకు కోటయ్య అని ఒక రైతు కనపడ్డాడు. కనపడేసరికల్లా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఆ కోటయ్య ఏమన్నాడంటే, బాబు వానాకాలం వచ్చేసింది, ఇల్లంతా కురిసిపోతుంది, రూపాయి లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, ఇల్లు కప్పించుకోవాలి మొదట, తర్వాత ఏమో ఇల్లు కప్పటంతో పాటుగా కొంచెం వ్యవసాయానికి కొద్దిగా పెట్టుబడి కూడా కావాలి అని చెప్పి ఒక 200 ఇప్పించండి, వీలు వెంబడి తీర్చుకుంటాను అన్నాడు. అనేసరికి ఈ నారాయణ శెట్టి గారు కొంచెం మెతకవాడు. సరే, ఆ దారిలో నడుస్తూ ఏమన్నాడు, అలాగేలే కోటయ్య, ఎప్పుడు చెల్లేయగలవు చూసుకుని చెప్పన్నాడు. చూస్తుంటే, ఏముంది బాబు, ఈ వ్యవహారం అంతా తెమిలి ఇల్లు కప్పేసుకుంటాము, పొలం పంట ఇస్తాను, పంట వచ్చాక మీ డబ్బు మీకు ఇవ్వనా పువ్వుల్లో పెట్టి అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు దారే పోతున్నారు ఇద్దరు ఒక దారిలో. అక్కడ ఎవరుంటారు మధ్యవర్తులు? కాగితాలు రాసుకోవడానికి నువ్వు వాళ్ళ ఇంటికో వాళ్ళు మీ ఇంటికో వస్తే ఏదో కాగితము ఒక వ్యవహారము. రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు కదా ఈయన ఏం చేశాడు, 2 నోట్ల కట్టలోంచి 200 రూపాయలు తీసి కోటయ్య చేతిలో పెట్టాడు. నోట్లు వచ్చినాయి ఈ కథ నాటికి. పని చేసుకో, వీళ్ళు వెంబడి తీర్చేసేయి, వడ్డీ ఏం వద్దులే అని చెప్పాడు. వడ్డీ వద్దులే అని చెప్పిన వాడు ఎంత మంచివాడు మరి. సరే, పని అయిపోయింది, వర్షాకాలం పోయింది, తర్వాత కోటయ్య పనులు అయిపోయినాయి. 2 సంవత్సరాలు గడిచినాయి. గడిచేసరికల్లా ఈయన చూస్తున్నాడు, ఎప్పుడో ఇస్తాడని. ఒకనాడు ఒక బజారు వీధిలో ఎదురుపడ్డాడు కోటయ్య. ఈయన అన్నాడు, కోటయ్య నీ పనులన్నీ అయినాయా, వ్యవసాయం అది బాగుందా అంటే, అన్నీ బాగున్నాయి బాబు, అంతా కులసాబాబు. మరి నా బాకీ ఎప్పుడు ఇస్తావు అన్నాడు ఆయన. ఏం బాకీ అనేసాడు కోటయ్య. అదేమిటి, నేను నీకు 200 ఇస్తుంది కదా నీ ఇల్లు అవి కప్పించుకోవడానికంటే, మీరు ఇల్లు నా ఇల్లు కప్పించుకోవడానికి మీరు ఇవ్వటం ఏమిటండి, మీరైతే నాకేమి ఇవ్వలా, ఒకవేళ కాగితం ఏదైనా రాసుంటే పంపించండి చెల్లుబాటు చేస్తా అనేసరికి ఆయన శెట్టి గారు ఉన్నాడు, అబ్బాయి మన ఇద్దరం కాగితం ఎక్కడ రాసుకున్నాము, ఆ వాళ్ళు ఎక్కడికో వెళ్తూ కదా మనం మాట్లాడుకున్నాం, నువ్వు అడిగితే నేను జేబులోంచి తీసిస్తాను కాదు నీకు అన్నాడు. అనేసరికి ఏమంటే కాగితాలు లేకుండా ఈ రోజులో ఎవరైనా ఇస్తారండి, మీరు నోటి మాటగా ఇచ్చానని చెప్తున్నారా, పైగా మీరు వ్యాపారస్తులు, అంత తెలివి తక్కువగా మీరు నాకు ఇచ్చానని చెప్పడం ఏంటండి, అసలు నేను మీ దగ్గర రూపాయి తీసుకోలేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్నాడు. అది పైగా ఇద్దరు ఆయన నిదానంగా మాట్లాడుతున్నాడు, వీడు ఇవ్వదలుచుకోలేదు, అది ఆటన గట్టిగా అదురుగా మాట్లాడేశాడు. చుట్టుపక్కల జనం చేరారు.
చేరేసరికల్లా కోట ఏంటి, ఇంకా ఏంటి? ఆదరగండంగా గట్టిగా అతను కూడా ఈయన ఇచ్చేట నాకు దారేపోతూ ఎవడైనా డబ్బిస్తాడా ఈ కలికాలంలో, కాగితం లేకుండా ఇస్తాడా శెట్టి, ఇలా అంటున్నాడు. 200 ఊరికే వచ్చినయ్యా, అది 5 అని అరిచి కేకలు పెట్టాడు. నారాయణ శెట్టి గారు చాలా మృదు స్వభావి, మంచివాడు. కొంతమందికి తెలుసు, అందరికీ తెలిసినా కూడా ఈ కాగితం పత్రం లేకుండా శెట్టి ఎందుకు ఇస్తాడు డబ్బు. కొద్దిమంది అతని పక్షం, కొంతమంది ఈయన పక్షం అయ్యారు. అయితే ఈ జనాల్లో ఎవరో ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే, శెట్టి గారు ఎందుకంటే వచ్చే బాధన, మున్సబ్ గారి దగ్గర తీసుకెళ్దాం తగాదాని, ఆయన చూస్తాడు కదా. సరే, అక్కడి నుంచి ఏమైంది, మున్సబ్ గారికి కోటయ్య తెలుసు, నారాయణ శెట్టి గారు తెలుసు. సరే, రేపొద్దున మున్సబ్ గారికి చెప్దామనుకుని ఆ గొడవలో నుంచి ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకున్నాడు. మర్నాడు పోయి మున్సబ్ గారింటికి వెళ్ళి చెప్పాడు, మేము ఎక్కడికో వెళ్తుండగా ఇట్లా కనపడ్డాడు, ఈ విషయం చెప్పాడు. ఇల్లు కురుస్తోంది, తాటాకు కొట్టించుకుని సిద్ధంగా ఉంది, కానీ నాకు డబ్బులు లేవు, ఇట్లా ఉందన్నాడు. నేను డబ్బు ఇచ్చాను, వీలు వెంబడి తీరుస్తానన్నాడు అని వివరం చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, ఈయన పెద్ద మనిషి కదా, కోటయ్య కబురు చేశాడు కానీ కోటయ్య ధైర్యం ఏంటి, కాగితం లేదు, సాక్ష్యం లేదు. లేకపోయేసరికల్లా సరే, ఇద్దరు తమ వాదనలు ప్రతివాదనలు, మున్సబ్ గారు కూర్చున్న చిన్న సభ, ఒక 6-7 పెద్దవాళ్ళు, ఊరు జనం కొంతమంది, అతని వెనకాల వచ్చేవాళ్ళు, అతని చుట్టాలు, ఈయన వెనకాల వచ్చి ఈయన దగ్గర పని వాళ్ళు చుట్టాలు చేరారు. గుంపంతా రచ్చబండ దగ్గర చేరుతారు చూడు పల్లెటూళ్ళు, అంతే. సరే, మున్సబ్ గారు అన్నాడు, కాదండి, మరి మీరు డబ్బిచ్చేటప్పుడు సాక్ష్యం లేదు కదా, అక్కడ ఎవరు లేరు, ఇంకేముంది, మీరు ఎక్కడ ఉంటున్నారంటే, చెట్లు ఉన్నాయండి, దారిలో నడుస్తున్నాం, మర్రి చెట్లు అవి ఉన్నాయి. అయితే సరే, మర్రి చెట్టుని సాక్ష్యాన్ని పిలుద్దాం అనేసరికి అందరూ నవ్వారు సభలో వాళ్ళు. మర్రి చెట్టు సాక్ష్యం అంటే ఎందుకు ఉండదు, చెట్టుకు ప్రాణం లేదా అంటే ఉంది, చెట్టుకు ప్రాణం ఉంది కాబట్టి అది పెరుగుతుంది. ప్రాణం లేని చెట్టు ఏమవుతుంది, చచ్చిపోతుంది. ప్రాణం ఉన్న చెట్టు పెరుగుతుంది, శాఖలుగా అటు ఇటుగా వెళ్తుంది, ఆకుపచ్చగా చిగురేస్తుంది, గాలికి రెమ్మాడిస్తుంది. ప్రాణం లేనిది ఏమి ఆడించదు, కదలదు కదా, దొంగలా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ప్రాణం ఉంది, చెట్టు కూడా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి, శెట్టి గారు మీరు పని చేయండి, మీరు ఏ చెట్టు దగ్గర డబ్బు ఇచ్చానని మీరు అనుకుంటున్నారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రేపు సభలో సాక్ష్యం చెప్పడానికి రమ్మని చెప్పిరండి అంటే, సరేనండి అని నారాయణ శెట్టి గారు నడుచుకుంటూ పోయేసరికల్లా ఎప్పటికీ రాల. ఈ మున్సబ్ గారు అన్నాడు, ఏమిటి శెట్టి గారు ఇంకా రాలేదు, ఇంతసేపు అయింది అనగానే ఈ కోటయ్య అన్నాడు, ఎక్కడండి, ఆ పొలం గట్టు చెరువు గట్టు అంతా నడిచెళ్ళద్దా, చెరువు గట్టు అంతా నడవాలి, అసలే వర్షాకాలం బురదగా ఉంది, ఈ బురదలో ఆయన నడవాలి, ఆ ముందుకెళ్ళాలి, తోపులోకి వెళ్ళాలి, తోపులో తాడి చెట్ల మధ్యలో ఉన్న మర్రి చెట్లని, అసలు మర్రి చెట్టు ఏదో ఆయన గుర్తుపట్టాలి, ఓ సమయం పట్టదు మరి అన్నాడు. అనగానే మున్సబ్ గారు లేచి చేతిగారతో పెడేయాలమని ఒకటి కొట్టాడు కోటయ్య. దొంగ వెధవా, ఆయన నీకు ఎక్కడ డబ్బు ఇచ్చాడో నీకు తెలుసు, అసలు మర్రి చెట్టు ఏదో తెలుసు, నువ్వు డబ్బు తీసుకుని మోసం చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు. జనం అందరికీ అర్థమైపోయింది ఏం జరిగింది. 2 దెబ్బలు కొట్టేశాడు ఆయన. పెద్ద మనిషి, నీ అవసరానికి నోటి మాటకి డబ్బిస్తే నిన్న ఆయన్ని రోడ్డు మీద అల్లరి చేసి ఇవాళ తీర్పు కూడా తీసుకొచ్చావు నువ్వు. చెప్పేసిందిగా మర్రి చెట్టు సాక్ష్యం, అంతే. ఆయన తిరిగి వచ్చేసరికల్లా కోటయ్య చెవులు 2 పుచ్చుకుని గొంతు కూర్చుని ఉన్నాడు రోడ్డు దీని మీద రచ్చబండ దగ్గర. తప్పు చేసిన వాళ్ళకి వేసేసి 200కి ఈ 2 సంవత్సరాలకి వడ్డీ కట్టించి ఇచ్చారు. అతను ఆయన ఏమన్నాడు మొదటగా, శెట్టి గారు వడ్డీ వద్దన్నాడు, ఇప్పుడు వడ్డీతో సహా కట్టించారు. పరువు పోయింది. ఊళ్ళో కోటయ్య అడిగితే ఇవ్వద్దు అన్న కాగితం రాయించి వాళ్ళ గోడ కట్టించేశారు. కోటయ్యకి అప్పు ఇవ్వకూడదు, కథ కంచికి మనం. భలే ఉండి రమ్మగారి స్టోరీస్ మాత్రం. నమస్తే అండి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, ఏదైనా చిన్న కథ చెప్తారా? మామూలుగా మనం ధన వ్యామోహం, ధన మదం అలాంటి పదాలు వింటాం. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడికి నడమంత్రం అలాంటి వాడతాం కదా. అంటే అవునో కాదో కానీ డబ్బులు వచ్చేసిన వాడికి ధైర్యం వచ్చేస్తుంది కదా, నేను గ్రేట్ అనే భావన ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే వాడు ఏదైనా కొనగలుగుతాడు, డబ్బుతో పాటు వచ్చేస్తుంది అంటారా? ఆటోమేటిక్గా డబ్బు అపరిమితమైన ధైర్యాన్ని ఇస్తుంది జయ. ఏదైనా చేసేస్తాడు. దానికి పంచతంత్రంలో ఒక కథ చెప్తా, పెద్ద కథ, చిన్న బ్రీఫ్గా మ్యాటర్ చెప్తా. ఎలిక ఒకటి పైనున్న కుండని ఇక్కడి నుంచి ఎగిరి అందుకుంటుంది, మిగిలిన ఎలుకలేవి అందుకోలేవు.
ఈ కింద నుంచి ఎగిరి అంత పైకి ఎట్లా అందుకుంటుంది అని అక్కడికి వచ్చిన ఒక సన్యాసి ఒక ఆయన ఏమంటాడంటే, ఆ ఎలికది కాదు బలం, అది ఎక్కడుంటుందో అక్కడుంది ఆ శక్తి ఏమిటో, ఇది ఉన్న ప్లేస్ ఏమిటో చూపించు నాకు, దీని బలం ఏమిటో నేను నీకు చెప్తానంటాడు. వెతికితే ఆ ఎలుక నిద్రించే కింద 2 పెద్ద పెద్ద బంగారపు కుండలు ఉన్నాయి. ఎలిక్కి బంగారం విలువేం తెలీదు. ఆ బంగారం వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ గొప్పతనం వల్ల దానికి అది వచ్చింది. అంటే ఎలిక పేరు పెట్టాడు, కానీ మనుషులు కూడా అంతే. వాడికి స్వతహాగా ఏమీ శక్తి ఉండదు, యుక్తి ఉండదు, ఏమీ ఉండదు, మామూలుగా ఉంటాడు. సడన్ గా వచ్చి డబ్బులు పడిపోతే వాడు ఏదైనా కొనేసుకోగలడు, ఏదైనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. చూసావా లోపల? దాన్ని అర్థమవుతుంది కదా, డబ్బు వల్ల మనం ఏం చేయగలం అనేది తెలిసిందా, ఇంకా వాడిని పట్టలేం, వాడిని పట్టలేం. దాన్ని ధనమదం అంటూ ఉంటారు. ఆ కథని అట్లా చెప్పారు మనకి పంచతంత్రంలో. ఎలిక్కి వచ్చిన బలం ఎందుకు వచ్చిందంటే దాని కింద ఉన్న డబ్బు వల్లే. ఆ డబ్బులు తీసేసాక అది అది ఎత్తుకోలేదు, ఎగిరి పట్టుకోలేకపోతుంది, అంతేగా ఎగిరి కింద పడుతుంది అన్ని ఎలుకల్లాగానే. దానికి తెలిసిపోతుంది నా బలం అంతా పోయింది అని. డబ్బు పోతే బలం పోతుంది, నీకు బలం కావాలంటే డబ్బు సంపాదించాలి అని చెప్తుంది పంచతంత్రం. ధనమే ప్రధానమైన బలం మనుషులకి. అయితే దాని మీద ఒక చిన్న చందమామ కథ చెప్తా. ఒక ఊళ్ళో ఒక వీరయ్య గారని ఒక ఆయన ఉన్నాడు. ఈ వీరయ్య గారికి ఓ భార్య కొడుకు ఉండేవారు. పిల్లవాడు కొంచెం 4-3 ఏళ్ళు వచ్చాక భార్య రెండోసారి కనలేక చనిపోయి, ఈయన ఏం చేశారంటే ఈ పిల్లాడిని చూసుకోవటానికి చంద్రమతి అని ఒక ఆవిడని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మహాసౌందర్యవతి. ఆయనకి బాగా భయంగా ఉండేది, ఇది సౌందర్యవతి ఇది ఏం చేసేస్తుందో అని. పిల్లాడిని సరిగ్గా చూడదేమో అని అనుకునేవాడు, కానీ పిల్లాడు మాత్రం ఆవిడకి బాగా మాలిమయ్యాడు. ఆవిడ కొంచెం వయసు పెద్దదే, లేట్ మ్యారేజ్ ఆవిడకి. పిల్లాడితో చాలా బాగా ఉండేది. పిల్లాడు పిన్ని కలిసి ఉండేవాళ్ళు, కానీ ఈయనకి భార్య మీద అనుమానంగా ఉండేది. ఇది అందగత్తె, ఏం చేస్తుందో. అక్కడి నుంచి ఆస్తి అంతా దీనికి అప్పచెప్తే ఇదేం కొంప ముంచుతుందేమో అలా అనిపించి ఏం చేసేవాడు, ఆలోచించుకుని నేను పెద్దవాడిని, నాకు ఏదైనా ముంచుకొస్తే చాలా కష్టమని ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మేసుకుని బంగారం రూపంలో ఏర్పరచుకున్నాడు. అన్ని బంగారు నాణేలుగా ఏర్పరచుకున్నాడు. మామూలుగా ఏదో తినడానికి ఉండడానికి ఇల్లు వాకిలు ఏవో ఉన్నాయి. ఏం చేశాడు, ఆ బంగారం దాచిన డబ్బంతా, ఈ బంగారాన్ని అంతా 2 పెద్ద పెద్ద బిందెల్లో నింపి తనకి ఇంట్లో ఒక సుబ్బయ్య అని ఒక పనివాడు ఉండేవాడు. ఆ సుబ్బయ్యని వెంబడి పెట్టుకుని, ఒరే నన్ను కూడా ఎత్తు పెంచావు, నువ్వు ముసలాడివి, నాకంటే అంటే సుబ్బయ్య ఇతనికంటే పెద్దవాడు, తన్ని కూడా ఎత్తుకున్నవాడు అనమాట. నా కొడుక్కి అందజేయాలిరా ఇది ఎలాగైనా, నా పెళ్ళాం మంచిది కాదంటే మంచిదే బాబు అన్నా కూడా ఒప్పుకోకుండా ఏం చేశాడు, దూరంగా ఉన్న ఒక దిబ్బలో పాతి పెట్టాడు. అది ఈ సుబ్బయ్యకి తెలుసు. సుబ్బయ్యకి చెప్పాడు, నా పిల్లాడికి చూపించు ఈయనది. పిల్లాడు కొంచెం పెద్ద అయ్యి వాడు బుద్ధిమంతుడు అయ్యాక కొన్నాళ్ళు ఇలాగే గడిచింది. పిల్లాడిని ఎక్కడికో చదువుకు పంపించాక పిల్లాడు కాస్త 16-18 ఏళ్ళ వాడు అయ్యాడు. సడన్ గా ఈ వీరయ్య గారు కాస్త పోయాడు. పోయేసరికల్లా మరి ఇంకేం చేస్తారు, పిల్లాడు వచ్చి ఇల్లు వాటిలో చూసుకోవాలిగా. రెండో ఆవిడ చంద్రమతి కూడా 2-3 పిల్లలు కలిగారు. పిల్లలు అన్నయ్య బాగానే ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చి చూసుకుంటే ఇంట్లో ఏమీ లేవు, ఏదో ఇల్లు వాకిలి ఉన్నాయి. సంపాదించే తండ్రి ఏమో చచ్చిపోయాడు. మనకు అంతకుముందు ఉన్న ఆస్తి స్వాస్తి ఏమీ లేవు. ఇప్పుడు ఏదో ఉన్న 10 రూపాయలతో 4 రోజులు గడిచాయి. తర్వాత ఇంకా డబ్బు అవసరం. డబ్బుల కోసం ఆలోచించుకుంటే తల్లి ఏమని చెప్పిందంటే, నాయన మీ నాన్న మనకు అక్కడ పొలం ఇక్కడ స్థలం అన్నీ అమ్మేశాడురా, అమ్మేసి బంగారపు కాసులుగా మార్చాడు. వాటి ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. ఇల్లంతా వెతికారు తల్లి కొడుకు కలిసి, అన్ని పక్కల ఎక్కడైనా తవ్వి పూడ్చిన ఇవి ఉన్నాయేమో అని. వీళ్ళకి ఎక్కడా దొరకల. ఒకవేళ ఇంకా ఎక్కడైనా మన పాత పొలాల్లో ఎక్కడైనా పొలంలో కానీ పూడ్చాడేమో. సుబ్బయ్యని అడిగితే తెలుస్తుందని. అక్కడి నుంచి ఏం చేశాడు ఈ కుర్రాడు, వాడి పేరు చంద్రం. ఆ చంద్రము ఈ సుబ్బయ్యని, బాబాయ్ మా నాన్నను కూడా ఎత్తు పెంచావు నువ్వు, మా సంగతి నీకు తెలియంది కాదు. మా నాన్న ఏం చేశాడో తెలీదు, గరువు మీద పొలం అమ్మేశాడు, పక్క ఊళ్ళో ఉన్న ఇళ్ల స్థలాలు అమ్మేశాడు, గొడ్లు అమ్మేశాడు, బళ్ళు అమ్మేశాడు, అమ్మేసిందంతా ఏం చేశాడు అని అడిగితే, బంగారు కాసులు చేశాడు రా మీ నాన్న అన్నాడు. ఎక్కడ పెట్టాడు బాబాయ్ అన్నాడు. ఫలానా ఓ చోట పొలంలో పెట్టాడు రా, నీకు తెలుసా బాబాయ్ అన్నాడు. తెలుసురా అన్నాడు. అయితే నాకు చూపిస్తావు బాబాయ్, చూడు ఎంత కష్టపడుతున్నామో అని బతిమలాడాడు. అలాగే నీకు చూపించమని మీ నాన్న చెప్పాడు అన్నాడు. సుబ్బయ్య చంద్రము ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు బయలుదేరాక కొంత దూరం బాగా పొలాల్లోకి వెళ్ళారు. నిర్మానుష్యంగా అయిపోయింది. సడన్ గా ఈ సుబ్బయ్య అక్కడ దాకా వెళ్ళాక ఒక రకంగా లాగుతున్నట్టుగా, ఎవరో పిలుస్తున్నట్టుగా ఈ కుర్రాన్ని వదిలేసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఓ చోట నిలబడి, ఏంటి నీకంత ఆశ, డబ్బులు కావాలా నీ బతుక్కి, నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా అద్దంలో అని కుర్రాన్ని తిట్టడం మొదలుపెట్టాడు.
వీడు నిర్ఘాంతపడి ఏమిటి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు బాబాయ్, ఉండి ఉండి బాబాయ్కి ఏమొచ్చిందో వీడికి అర్థం కాలేదు. అదేమిటి బాబాయ్ అంత మాట అన్నావంటే, లేకపోతే నీకు ఇంత డబ్బాస్ ఎందుకు, ఎలాగోలాగా బతుకు, అసలు ఆ డబ్బంతా ఎక్కడుందో నాకు ఒక్కడికే తెలుసు, డబ్బు ఎక్కడుందో తెలిసిన వాడికే అది అనుభవించే యోగ్యత ఉంటుంది. నువ్వెవడివి మధ్యలో, నువ్వు పెట్టలేదు, నీకు నీకు తెలీదు, నువ్వు పెట్టండి నీకు తెలియంది నీకెందుకు కావాలి, ఇంకా నీకు అక్కర్లేదు, నేను నీకు చచ్చినా చూపించను, ఆ డబ్బులు నావి, అవి ఎక్కడున్నాయో నాకే తెలుసు అన్నాడు. అనేసరికి కూరాడికి ఏడుపు వచ్చేసింది, ఏం చేయాలో తెలియలే. అక్కడి నుంచి బాబాయ్ బాబాయ్ ఇంటికి వెళ్దాను రా బాబాయ్, పిన్ చూస్తుంది బాబాయ్, మా అమ్మ అది అంటుంది బాబాయ్ అని బతిలాడి ఇంటికి తీసుకుపోయాడు. తీరా ఈ స్థలాలు దాటి ముందుకెళ్ళంగానే బాబాయ్ మామూలుగా అయిపోయాడు. ఏంట్రా బాబు మొహం అలా ఉంది, చేతిలో మొహం కడుక్కొని మొహం కూడా కరిగించాడు పిల్లడికి, జామకాయలు కోసిపెట్టాడు, తిందామా అన్నాడు. బాగానే ఉన్నాడు, ఇంటికి వెళ్ళాక మామూలుగానే పనిచేస్తున్నాడు, మామూలుగానే ఉన్నాడు. మళ్ళీ ఇంకో రోజు తీసుకెళ్ళాడు. ఆ రెండో రోజు అలాగే తిరగబెట్టి తిట్టిపోసాడు, పోయింది కొట్టబోయాడు కూడాను. అర్థం కాల. అమ్మకి చెప్పాడు, ఎక్కడుందో తెలుసు, ఇంట్లో ఉన్నంతసేపు చూపిస్తానంటాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు, తీసుకెళ్ళాక చూపించడు, పైగా తిట్టిపోస్తున్నాడు. ఆయన సరకలు ఇవ్వండి నాయన, ఏదో విశేషం ఉందిరా ఇందులో, మనకు అర్థం కావటం లేదు. మీ నాన్నకి ఫ్రెండ్ ఒక ఆయన, తెలుగు పండితుడు ఒక ఆయన ఉన్నాడు ఆ ఊళ్ళో, నాన్నకి ఫ్రెండ్ కదా, రామ్ శర్మ ఏదో ఆయన పేరు, బ్రాహ్మణైనా ఆయన దగ్గరికి వెళ్ళు ఏమైనా ఐడియా చెప్తాడేమో అంటే, వీడు పోయి ఆ రామశర్మ గారి దగ్గరికి వెళ్ళాడు. చంద్రం, ఇలాగా పంతులు గారు మా నాన్న ఎక్కడో పెట్టాడండి, సుబ్బయ్య బాబాయ్కి తెలుసు, నన్ను అక్కడ దాకా తీసుకెళ్లేసరికి తిరగబడిపోతున్నాడు, ప్రతిసారి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ప్రతిసారి ఒకే వైపుకి తీసుకెళ్తున్నాడు, 3 సార్లు వెళ్ళారు, అప్పటికి 3 సార్లు ఇదే జరిగింది. ఆయన సర్కల్ ఆయన నవ్వాడు, ఓ పంచే ఈసారి తీసుకెళ్ళి మళ్ళీ, అయితే ఎక్కడ నిలబడి నిన్ను తిడుతున్నాడో అక్కడ ఒక గుర్తు పెట్టుకురా, అతను నిలబడ్డ చోటే పెట్టాలి నువ్వు దాన్ని, ఇంటికి వచ్చేసాక అప్పుడు మళ్ళీ వెళ్దుగా నువ్వు అన్నాడు. అనేసరి సరే అన్నాడు. మళ్ళీ బాబాయ్ డబ్బులు ఎక్కడన్నాయో చూసి తెచ్చుకుందాని రావా అని తీసుకెళ్ళేసరికి వాడు చర్చి తిరిగిపోసాడు ఆ బాబాయ్ వీడిని. మళ్ళీ అక్కడ వీడేం చేశాడు, వెళ్ళేటప్పుడే ఒక చిన్న కర్ర పుల్ల తీసుకెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి, తమ పేరు చెక్కి ఉన్న పుల్ల ఒకటి పట్టుకెళ్ళాడు, ఒక దీని లాంటిది వాసాన్ లాంటిది, ఆ వాసాన్ని అక్కడ పాతి పెట్టేసి బాబాయ్ని తెచ్చేసాడు ఇంటికి. తెచ్చాక ఆ రామ్ శర్మ గారి వెంట పెట్టుకుని తీసుకెళ్తే ఎక్కడైతే సుబ్బయ్య నుంచున్నాడో అక్కడ తవ్వితే 2 బిందెలు బంగారపు బిళ్ళలు దొరికినాయి. అందులో వీళ్ళ నాన్న రాసిన ఉత్తరం కూడా ఉంది, ఈ సొమ్ము నా కొడుకు కుమారుడైన చంద్రానికి చెందాలి అని. ఇదేంటండి పంతులు గారు విశేష విచిత్రం, ఆ బాబాయ్ చాలా మంచివాడు, ఇంటి దగ్గర మా ఇంట్లో పనిచేస్తున్నాడు కూడా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్దాం నాయన అంటాడు, ఇక్కడికి రాగానే లేకపోతాడు అంటే అదేరా నాయన ధనమదము, అక్కడికి వచ్చేసరికి అలా ధనం అట్లా ఆశ పుట్టిచ్చేస్తుంది, అట్లా పాడు చేస్తుంది, వాడు ఎంత మంచివాడు, ఇది దాటేసరికి మళ్ళీ మారిపోతాడు, ఆ కాస్త తప్పేసరికి మారిపోతున్నాడు, లక్షణంగా ఇంటికి పట్టుకెళ్ళి వాడుకో, మీ నాన్న నీకోసమే దాచిపెట్టాడు, ఉత్తరం కూడా రాశాడంటే ఆ 2 బిందెలు మోసుకుని ఆ సుబ్బయ్య కూడా ఓ 10 రూపాయలు ఇచ్చి అందులో ఇచ్చి మళ్ళీ ఇల్లు వాకిళ్ళు సంపాదించుకుని పిల్లాడు వ్యాపారం చేసుకుని సుఖంగా ఉన్నాడు. అదే ధనబలం, అదే డబ్బులుంటే దన్ను అంతే, డబ్బును అందుకే అదే చెప్తారు, యస్యాస్తి విత్తం నరహ కులీనహ అని చెప్తారు, వాడి దగ్గర డబ్బు ఉందో వాడే గొప్పవాడు, వాడే గ్రేట్, వాడు ఆటోమేటిక్గా గ్రేట్ అయిపోతాడు. గ్రేట్నెస్ ఉన్నా లేకపోయినా తనకి తను ఉన్నట్టు ఫీల్ అవుతాడు. అది ఉంటే చాలు, డబ్బు అంత పనిచేస్తుంది కాబట్టి సంపాదించాలి, అది ఖచ్చితంగా సంపాదించాలి, అలానే నిల్వ చేసుకోవాలి, సేవ్ చేయాలి. అదే రైట్ రమ్య గారు, నమస్తే అండి. నమస్తే జయ.